అస్సాం సొంత శాటిలైట్ ప్రాజెక్ట్ అయిన అస్సాం శాట్ గురించిన శీఘ్ర సారాంశం ఇది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వరదలు, సరిహద్దు భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఒక రాష్ట్రమే స్వయంగా 5 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతోంది. మామూలుగా ఉపగ్రహాలనగానే మనకు ఇస్రో లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తుకొస్తాయి కదా, మరి ఒక రాష్ట్రమే స్వతంత్రంగా వీటిని ఎందుకు ప్రయోగిస్తుందో ఆలోచించండి. మొదటగా అసలు దీనివల్ల అస్సాంకు ఉపయోగమేంటో చూద్దాం. బ్రహ్మపుత్ర నది వరదలు, కాజీరంగాలో జంతువుల వేట, అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడమే దీని మెయిన్ టార్గెట్. వర్షాకాలంలో అక్కడెప్పుడు దట్టమైన మబ్బులుంటాయి గదా, కాబట్టి సాధారణ కెమెరాలు పనిచేయవు. అందుకే ఎక్స్రే కళ్లలాగా దట్టమైన మేఘాలను, కారు చీకటిని కూడా చీల్చుకొని భూమిని స్పష్టంగా చూడగలిగే సార్ అంటే సింథటిక్ ఎపార్చర్ రాడార్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు. రెండవది, కేవలం ఇస్రోపైనే ఆధారపడకుండా పిక్సెల్, ధృవ స్పేస్ లాంటి ప్రైవేట్ స్టార్టప్స్తో అస్సాం ప్రభుత్వం చేతులు కలపడం నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ ఉపగ్రహాలు భూమికి చాలా దగ్గరగా ఉండే లో అర్త్ ఆర్బిట్లో తిరుగుతాయి కాబట్టి అక్కడి పరిస్థితుల అత్యంత స్పష్టమైన లైవ్ చిత్రాలు మనకు నేరుగా అందుతాయి. చివరగా మీకో డౌట్ రావచ్చు, అసలు కేంద్ర సంస్థల నుంచి మనం డేటా తీసుకోవచ్చు కదా, కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్రానికి సొంత ఉపగ్రహాలు ఎందుకు అని. ఎందుకంటే విపత్తులు వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి డేటా వచ్చేదాకా వెయిట్ చేసే టైం ఉండదు. ఇక్కడ రియల్ టైం యాక్షన్ ముఖ్యం. అందుకే ప్రైవేట్ కంపెనీలే వీటిని నిర్మించి కొంతకాలం నడిపి ఆ తర్వాత పూర్తి హక్కులను రాష్ట్రానికే బదిలీ చేసే బూట్ పద్ధతిలో దీన్ని డిజైన్ చేశారు. విపత్తుల నిర్వహణలో ఇతరులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ స్థానిక సమస్యల పరిష్కారానికి అంతరిక్ష సాంకేతికతను వాడుకోవడంలో అస్సాం రాష్ట్రం యావత్ దేశానికే ఒక సరికొత్త మార్గాన్ని చూపుతోంది.